అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూలై 14వ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన అమావాస్య ఏర్పడుతుంది. ఈ అమావాస్యతో జ్యేష్ఠ మాసం ముగిసిపోయి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. సాధారణంగా అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అయితే మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే దాని శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి రాజయోగం పట్టాలంటే ఈ అమావాస్య రోజున చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి. ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవ్వాలంటే ఈ అమావాస్యను అస్సలు వదులుకోకండి. అమావాస్య నాడు భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో తాండవిస్తున్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి దేవతలు ఆకర్షిస్తారు. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ కష్టాలు ఇంకా రెట్టింపవుతాయి. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. మన తల వెంట్రుకలకు నరదిష్టి అంటుకొని ఉంటుందట. కాబట్టి అమావాస్య రోజున తలస్నానం చేస్తే నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అమావాస్యతో కలిసి వచ్చిన ఈ మంగళవారం ఇంట్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. మీ పూజ గదిలో అమ్మవారి ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. తీవ్రమైన అప్పుల సమస్యలు లేదా జాతకంలో కుజదోషం ఉన్నవారు ఈ మంగళవారం గుడి దగ్గర ఉన్న పేదలకు ఎర్ర కందులు దానం చేయండి. మొండి బాకీలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే జాతకంలో ఉన్న కుజదోషం నశిస్తుంది. సాధారణంగా మంగళవారం పూట ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది. అయితే అమావాస్యతో కలిసి వచ్చిన ఈ మంగళవారం నాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఆ దుర్గమ్మ చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అమావాస్య రోజున నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయండి. అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా మీ షాప్కి నిమ్మకాయతో దిష్టి తీసుకోండి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే ఇంకా మంచిది. మంగళవారం పూట అమ్మవారి శక్తి భూమిపై ఎక్కువగా ఉంటుంది. అమావాస్యతో కలిసి వచ్చిన ఈ మంగళవారం ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కడితే మీ ఇంటికి ఉన్న నరదిష్టి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కలబంద మొక్క, పూజించిన నిమ్మకాయలు, ఉప్పు మూట ఇలా ఏదైనా సరే మీ ఇంటి ముందు కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే వేరుతో సహా ఉన్న ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికి తగిలిన నరదిష్టి పూర్తిగా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పు మూట కట్టి ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు క్షణాల్లో తొలగిపోయి అఖండ ధనాకర్షణ వరిస్తుంది. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. చిన్న పిల్లలకు నరదిష్టి త్వరగా సోకుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి. పచ్చకర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి మీ బీరువా లాకర్లో 3 పచ్చకర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, శుభకార్యాలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చాలా మంచిది. బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు ఇవన్నీ ఒక విస్తరాకులో పెట్టి బ్రాహ్మణులకు దానం చేయండి. అమావాస్య రోజున చాలామంది బీరువాను పూజిస్తారు. కాబట్టి ఈ మంగళవారం మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టి సాంబ్రాణి పొగ వేయండి. బీరువా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి అమావాస్య రోజున బీరువాను పూజిస్తే మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. మీ జీవితంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ అమావాస్య నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మంగళవారం అమావాస్య నాడు సాయంత్రం 6 తర్వాత ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇక మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు. కానీ అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. అయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే
మీ పిల్లలకు నల్ల దారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, దిష్టి ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది. అమావాస్య రోజున తులసి ఆకులు కోయకూడదు. అలాగే బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు ఈ వస్తువులను కూడా అమావాస్య రోజున కొనకూడదు. అమావాస్య రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున పొరపాటున కూడా నూతన వస్త్రాలు ధరించకూడదు. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ అమావాస్య సాయంత్రం పూట లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేస్తే లక్ష్మీ ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం, రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అమావాస్య రోజున తులసిని పూజించిన చాలా మంచిది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు ప్రదక్షిణాలు చేస్తే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పాలు, పెరుగు, ఉప్పును ఎవరికి దానంగా ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది. వివాహమైన స్త్రీలు ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. దీనివల్ల మీ భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. మీ ఇంట్లో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే ఈ అమావాస్య రోజున సాంబ్రాణి పైన కొన్ని లవంగాలు వేసి ఇల్లంతా ధూపం వేయండి. మీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సాధారణంగా ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కానీ అమావాస్య కలిసి వచ్చిన ఈ మంగళవారం నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. చాలామంది స్త్రీలు రాత్రిపూట ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ ఈ అమావాస్య రోజున మాత్రం రాత్రిపూట ముగ్గు వేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ అమావాస్య తిథి పూర్తయిన తర్వాత అంటే జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు నెల రోజులు ఆషాఢ మాసం ఉంటుంది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు అంటే 9 రోజులు వారాహి గుప్త నవరాత్రులు ఏర్పడబోతున్నాయి. ఈ గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం పూట వారాహిదేవి ముందు ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగిస్తే వారాహిదేవి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. వివాహమైన స్త్రీలు ఈ ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. ఇక ఈ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దల ఫోటోలను తుడిచి గంధం, కుంకుమ బొట్లు పెట్టి వారికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకుంటే మీ పెద్దలు తృప్తి చెందుతారు. ఈ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు, నెయ్యి కలిపి కాకికి ఆహారం పెట్టండి. లేదా ఆవుకు తోటకూర, పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టినా సరే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అమావాస్య రోజున పితృతర్పణం మొదలైతే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలు వెంటనే తొలగిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు, నల్ల నువ్వులు వేసి ఆ నీటిని తర్పణంగా వదలండి. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ అమావాస్య రోజున ఈ నియమాలు పాటించి అష్టైశ్వర్యాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.